శ్వాస మీద ధ్యాస పెట్టండి. సో సో అలాగే మరి మొత్తం మొత్తం మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఏదైనా ఎక్కడైనా జస్ట్ ఇలా బండి మీద పడినా, ఇలా వాష్రూమ్ లో పడినా టక్ మన దగ్గర ఎముకలు ఎరిగిపోతా ఉంటాయి. సో అలా చూసుకుంటే మన బాడీలో కీళ్ళవాతవ, రుమటైడ్ ఆర్థరైటిస్ ఇలాంటి ఎన్నో ఎన్నో ఈవెన్ బోన్స్ కి సంబంధించి ఎన్నో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. ఇలా ఓవరాల్ గా ఒక మనిషి వీక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ. మరి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేయవలసిన ప్రొడక్ట్ ఏదైనా ఉందా? మీరు మ్యూట్ ఆన్ చేసుకొని చెప్పొచ్చండి, ఏదైనా ప్రొడక్ట్ ఉందా? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. కాల్షియం యూజ్ చేస్తాం. వెరీ గుడ్. కాల్షియం అయితే ఖచ్చితంగా వాడాలండి. బాగా చెప్పారు మేడం, సూపర్. ఐరన్, కాల్షియం ప్లస్ ప్రోటీన్ పౌడర్ కూడా వాడాలి మేడం డైలీ. వెరీ గుడ్ సూపర్ మేడం. డైలీ వాడాలి. మణి ఎస్ గారు మేడం, చాలా మంచిగా చెప్పారు. డైలీ వాడాలి మేడం. ఎంతమంది వాడుతున్నాం డైలీ ప్రోటీన్ పౌడర్? నేను ఈ మధ్య స్టార్ట్ చేశాను. వెరీ గుడ్. స్టార్ట్ చేశాక మీకు ఎలా ఉంది మేడం? స్టామినా ఉంటుంది మేడం, మెయిన్ ఓకే, వెరీ గుడ్. ఎనర్జీగా ఉంటది, కొంచెం బానే ఉంది ఓకే మేడం. మేడం నేను మా బాబు రోజు ప్రోటీన్ తాగుతాం మేడం. ఓకే, డైలీ ప్రోటీన్ తీసుకుంటారు. మా వెరీ బాబు గుడ్ అండి. వెరీ గుడ్ లీడర్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇచ్చిన ఆన్సర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది లీడర్స్. మరి ఈ రోజు మనం ఒక మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందాం. వీక్ గా అనిపిస్తుందా, నీరసంగా అనిపిస్తుందా, మీ బోన్స్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏదో చూడండి బోన్స్ పెయిన్ గా అనిపిస్తుందా? ఫ్యూచర్ లో మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలా? ఫస్ట్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలా? మీ కంటి విజన్, ఐ విజన్ క్లియర్ గా కనిపించేటట్టు ఉండాలా? మీరు స్ట్రాంగ్ గా ఉండాలా? మీరు మజిల్ తో ఉండాలా? అసలు బ్యాక్ లో స్పైన్ అనే దగ్గర పెయిన్ రాకుండా ఉండాలా? ఎనర్జెటిక్ గా ఉండాలా? ఏం తిన్నా హెవీగా లావ్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ ఉందా? సో నైట్ పూట మీరు ఫుడ్ రీప్లేస్మెంట్ ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నారా? ఇవన్నిటికీ సొల్యూషన్ అండి, అద్భుతమైన ప్రొడక్ట్ అండి మన వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్. ఎందుకు అంటే అసలు వెస్టీజ్ రాకుండా ఉంటే, అసలు డైరెక్ట్ సెల్లింగ్ రాకుండా ఉంటే ఈ ప్రోటీన్ కోసం ఎప్పటికీ నాకు తెలియదేమోనండి. నిజంగా అదృష్టవంతులు అంటే ఎవరైనా ఉన్నారు అంటే వెస్టీజ్ లో ఐడి వేసుకున్న వాళ్ళనే నేను చెప్తాను. ఎందుకంటే మనీ అనేది వస్తుంది, కానీ మనీ కన్నా ముందు ఆరోగ్యంకి సంబంధించిన నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న కేసెస్ ఎలా ఉందంటే, టీనేజర్స్ పిల్లలండి, కాల్షియం తీసుకోరు, ఐరన్ తీసుకోరు, ప్రోటీన్ తీసుకోరు, ఎప్పుడు హెయిర్ ఫాల్ తో వస్తారు, ఎప్పుడు ఫేస్ మీద మచ్చలతో వస్తారు, ఎప్పుడు బోన్ పెయిన్స్ తో వస్తారు. ఎందుకంటే ఇన్ టైంలో వాటర్ తీసుకోరు. వాళ్ళకి ఏంటంటే కాలేజ్కి వెళ్ళామా, వచ్చామా, జాబ్ చేసామా, శాలరీ తెచ్చామా. కానీ ఫైనల్ గా నా దగ్గర ఒక లేడీ, ఒక పాప 16 years నుంచి నేను నా దగ్గర ఫేషియల్స్, హెయిర్ ఫాల్ అన్ని ఇచ్చేదాన్ని అండి, అన్ని చేసేదాన్ని. ఎప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చేది. ఆ అమ్మాయి కాలేజ్ కంప్లీట్ అయింది నా దగ్గరే. ఆ కాలేజ్ తర్వాత ఆ అమ్మాయి ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వచ్చిందండి. నాకు వచ్చినప్పుడు చెప్పి, మేడం ఇలా నాకు జాబ్ వచ్చిందని చెప్పి స్వీట్స్ అది ఇచ్చింది. చాలా బాగుంటది అమ్మాయి, హెయిర్ ట్రీట్మెంట్ ఎక్కువ మన దగ్గర చేయించుకుంటది. జాబ్కి వెళ్ళిపోయింది. జాబ్కి వెళ్ళిపోయిన ఒక 6 months 1 year తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు. వాళ్ళ మదర్ రెగ్యులర్ గా వచ్చేవారు. దాని తర్వాత ఆ పాప వాళ్ళ మదర్ నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కంప్లీట్ గా వీక్ అండి. ఆ అమ్మాయి ఎంత స్లిమ్ గా నీట్ గా ఉండేవి అమ్మాయి, లావుగా అదొక రకంగా అయిపోయిందండి. కంప్లీట్ గా ఫిజిక్ అంతా వీక్ అయిపోయింది. అసలు ఏంటి ఇలా చేంజ్ అయిందని వాళ్ళ మదర్ని అడిగితే, వాళ్ళ మదర్ చెప్పిన విషయం ఏంటంటే తనకి ఒక రకమైన బోన్కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ వచ్చిందంట. ఎందుకు ఆ హెల్త్ ఇష్యూ వచ్చిందంటే, ఆమె ఇంటేక్ లో ప్రోటీన్ కానీ, తర్వాత విటమిన్స్ కి సంబంధించి మంచి ఫుడ్, వాళ్ళ న్యూట్రిషన్ కోసం చెప్పలేదండి, టీనేజ్ లో ఉండేటప్పుడు హెల్దీ ఫుడ్ తినే ఫుడ్, హెల్దీ ఫుడ్ తినేది ఆ అమ్మాయి లేదట. ఆ ఫుడ్ తినకపోవడం వల్ల తన బాడీలో మెయిన్ ఆర్గాన్స్ కి ఎటువంటి ప్రోటీన్స్ అందకపోవడం వల్ల తనకు ఒక రకమైన హెల్త్ ఇష్యూ వచ్చిందండి. ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోని నించొని వర్క్ చేయడానికి లేదు. నించొని వర్క్ ఆ అమ్మాయి కూర్చునే సీట్ ఖచ్చితంగా ఆ అమ్మాయికి వెన్నెపూసకి తగ్గట్టుగా ఆ సీట్ ప్రిపేర్ చేసి ఆ అమ్మాయి ఎంతైనా సరే సిస్టమ్ వర్క్ చేయడానికే తప్ప నించొని వర్క్ చేయడానికి లేదు. స్పైన్ మొత్తం కూడా డ్రై అయిపోయిందండి. అమ్మాయి వెన్నుపూస స్పైన్ మొత్తం డ్రై అయిపోయింది. 25 years అమ్మాయికి అండి. అంటే అమ్మాయికి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది అంటే, ఇన్ టైంలో హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం, హాస్టల్లో ఉండడం, నెక్స్ట్ బయట రూమ్స్ లో ఉండడం, మంచి ఫుడ్ తీసుకోకపోవడం, పీజీలో మంచి ఫుడ్ లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లం వల్ల అమ్మాయికి అలా వచ్చింది. అదే అమ్మాయి రెగ్యులర్ గా చక్కగా ప్రోటీన్, ఐరన్, కాల్షియం సప్లీస్ వేసుకోమని ఈ రోజు బయట ఇండస్ట్రీ వాళ్ళు, వెస్టీజ్ నాట్ ఏ వెస్టీజ్ ఇండస్ట్రీ వాళ్ళు, అమెరికన్ కంపెనీ వాళ్ళు ఈ రోజు అనౌన్స్ చేస్తున్నారు,
మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు లేవు. ప్రాబ్లం వచ్చిన తర్వాత వేసుకునేది ప్రోటీన్ కాదు. ప్రాబ్లం రాకముందు రెగ్యులర్ నువ్వు ఏదైతే ఫుడ్ తింటావో అదే ఫుడ్ లో ఇన్క్లూడ్ చేసి తీసుకునే ఏదైనా మెటీరియల్ ఉందంటే దట్ ఈస్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ అనేది నువ్వు రెగ్యులర్ గా నువ్వు ఎంత వెయిట్ ఉన్నావు, ఒక 20 kgs, 40, 50, 60, నువ్వు 50 kgs వెయిట్ ఉంటే 50 grams ప్రోటీన్ ప్రతిరోజు టీనేజర్స్ నుంచి తీసుకున్నట్టయితే ఈవెన్ 40, 50, 60 వరకు ఎలాంటి బ్యాక్ పెయిన్, హెల్త్ కాంప్లికేషన్స్, వీక్నెస్, బోన్ పెయిన్స్ రాకుండా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందని చెప్పి మనకు ఆల్రెడీ హెల్త్ ఇండస్ట్రీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఈ రోజు మనం దాన్ని పక్కన పెట్టాము. నీరసంగా ఉన్నప్పుడు ఏదో బోన్ పెయిన్ చిన్నది ఉన్నప్పుడు ప్రోటీన్ వాడుతున్నాం. నో అండి, మీ టేబుల్ మీద ఖచ్చితంగా మీరు భోజనం చేసే డైనింగ్ టేబుల్ మీద ఖచ్చితంగా ఉండాల్సింది ప్రోటీను. మీ పిల్లలు తినేటప్పుడు ఓట్స్ లో వేసుకుంటారో లేదంటే మీ ఫుడ్ లో వేసుకుంటారో తీసి ఒక స్పూన్ వాళ్ళ కంచంలో పడేసేయండి. ఖచ్చితంగా ప్రోటీన్ వాళ్ళు తినాల్సిందే. మీరు ఆ ప్రోటీన్ మజ్జిగలో కలుపుకోవచ్చు, నెక్స్ట్ మీరు కర్రీలో కలుపుకోవచ్చు, చపాతీ పిండిలో కలుపుకోవచ్చు, ఉట్టి గోరువెచ్చని వాటర్ లో కలుపుకోవచ్చు. ఏదైనా ఒక స్పూన్ ప్రోటీన్ మీరు తీసుకోవాల్సిందే. ఇలా తీసుకున్నట్టయితే మనకి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుందండి. ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయొద్దండి హెల్త్ పరంగా. ఇప్పుడు మీరు 2 పూట్ల మార్నింగ్ 10 న్యూట్రిషన్స్, డైలీ ఒక స్పూన్ ప్రోటీన్, నైట్ ఒక 10 న్యూట్రిషన్స్, జస్ట్ ఒక స్పూన్ ప్రోటీన్ సరిపోతుంది డైలీ. ఇలా మీరు తీసుకొని చూడండి, ఒక 21 days తీసుకొని చూడండి. నేను చెప్పిన న్యూట్రిషన్స్, నేను చెప్పిన ప్రోటీన్, మీరు నాకు ఫోన్ చేసి చెప్తారు, మేడం నిజంగా మేడం ఇంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే మన బాడీకి కావాల్సినవన్నీ ఇచ్చేస్తే మన బాడీ ఎందుకు మీకు ఆరాట పడుతుంది, నాకు ఈ పెయిన్ ఆ పెయిన్ ఏం లేదు. మన బాడీకి కావాల్సిన ఇంటేక్ వాటర్ ఇవ్వాలి, మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ మీరు ఇచ్చేసినట్టయితే ఇది కావాలి అది కావాలి అది నొప్పని మీ బాడీ మీకు ఏం చేయదు. 7 తర్వాత ఫుడ్ మానేయాలి. ఎలాంటి వాళ్ళైనా సరే 7 తర్వాత మీరు భోజనం చేయాలని థాట్ కూడా మీకు ఉండకూడదు. 7 లోపే చక్కగా ఏదో జ్యూసో లేదంటే ఒక మీరు తినాలనుకున్న చపాతి ఏమైనా తినండి 7 లోపు. బట్ తినేసి ఒక న్యూట్రిషన్ వేసుకొని కడుపు ఖాళీగా ఉంచుకోండి. 9 లోపు డైజెషన్ అయిపోతుంది, మంచి నిద్ర పడుతుంది. మార్నింగ్ 5:30కి చక్క 5 o'clock లేకండి, ఫ్రెష్ గా ఉంటది. ఇది డైలీ అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. ఇప్పటికీ కూడా మనం ఆరోగ్యం విషయంలో కానీ నెగ్లెక్ట్ ఉంటే మెడికల్ గా వెళ్ళామంటే లక్షలు ఈ రోజు ఖర్చు పెట్టవలసింది, మన వల్ల మన ఫ్యామిలీ సఫర్ అవుతారు. సో అలా కాకుండా మన ఆరోగ్యం కోసం మనం ఖచ్చితంగా కొన్ని రకాల మంచి నిర్ణయాలు అయితే తీసుకోవాలండి. సో మరి ఈ రోజు అద్భుతమైన ప్రోటీన్ పౌడర్ కోసం తెలుసుకుందాం. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్, వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. ప్రోటీన్ అనేది అండి చిన్న చిన్న మాలిక్యూల్ యొక్క చైన్ అండి. దీనికి ఎమైనో యాసిడ్స్ అని కూడా అంటారు. మన బాడీ సిస్టమ్ లోని ప్రతి ఫంక్షనింగ్ కి కూడా ప్రోటీన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్రతి ఫంక్షనింగ్ కూడా ప్రోటీన్ అనేది శరీరంలో మెయిన్ బిల్డింగ్ లా పనిచేస్తుంది. మరి బ్లడ్ లో హిమోగ్లోబిన్ కూడా ఒక రకమైన ప్రోటీన్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఎంత ప్రోటీన్ కావాలి అనేది మన బాడీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం 50 kgs ఉన్నామే అనుకోండి, మరి ప్రతి డే 50 grams ప్రోటీన్ తప్పకుండా తీసుకోవాల్సిందే. మరి ఒక ఎగ్ తీసుకుంటే 4 grams ప్రోటీన్ వస్తుంది అంటారు. మరి అలా డైలీ చూసుకుంటే డైలీ మనం ప్రోటీన్ కావాలి అంటే మినిమం 12 eggs అయినా మనం తీసుకోవాలి. బట్ ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ అండి. ఎలాంటి ఫుడ్ తీసుకున్నా డైలీ మన బాడీ తీసుకున్న ప్రోటీన్ డైలీ ఫిలప్ చేయలేం. ఎగ్ రెగ్యులర్ గా 12 eggs తినాలి అనేది అది అసాధ్యం అండి. మరి డైలీ మనం ఎంత ఫుడ్ బయట నుంచి తీసుకున్నా మన బాడీకి అనుకున్న 50 grams ప్రోటీన్ అనేది ఫిలప్ అయితే చేయలేం. అందువల్ల మనకి ఒక మంచి సొల్యూషన్ అయితే ఉంది అండి, మన వెస్టీజ్ వారి అద్భుతమైన ప్రోటీన్ పౌడర్. మరి మనం అన్నిటికన్నా ది బెస్ట్ న్యాచురల్ ప్రోటీన్ పౌడర్ అండి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్. ఇది 100 grams ప్యూర్ వెజిటేరియన్, 82 grams సోయా ప్రోటీన్, 82 grams సోయా ప్రోటీన్ కలిగి ఉన్నదండి. ఇది శరీరానికి కావాల్సిన అమైనో యాసిడ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో వెస్టీజ్ ప్రోటీన్ ఈజీగా డైజెషన్ అవుతుందండి. చాలా వరకు ప్రోటీన్స్ తాగి నిద్రపోతే డైజెషన్ అవ్వదు అంటారు, కానీ వెస్టీజ్ ప్రోటీన్ సోయాతో ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అద్భుతమైన డైజెషన్ కూడా జరుగుతుంది. సో పిల్లల్లో గ్రోత్ అనేది బాగా ప్రమోట్ చేస్తుందండి. 20 years దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మన వెస్టేజ్ వాళ్ళ రెగ్యులర్ ఫుడ్ లో ప్రోటీన్ అనేది యాడ్ చేయాలి. పిల్లల్లో గ్రోత్ ఎక్సలెంట్ గా ఉంటుంది. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా ప్రొటెక్ట్ చేస్తుంది. మరి అలాగే హార్ట్ వీక్ గా ఉన్నవారు ఖచ్చితంగా యూజ్ చేయవలసిన అద్భుతమైన ప్రోటీన్. హార్ట్ వీక్ గా అంటే అండి స్టంట్ పడే వాళ్ళకి హార్ట్ వీక్ ఉంటుంది. సో కొంతమందికి రెగ్యులర్ గా హార్ట్ వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా ప్రోటీన్ ఇవ్వడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలాగే బ్యాక్ పెయిన్ ఎవరికైతే రెగ్యులర్ గా వస్తుందో ప్రోటీన్ ఇచ్చి చూడండి. మోకాల నొప్పులు ఎవరికైతే రెగ్యులర్ గా స్టార్ట్ అయ్యే ప్రోటీన్ పౌడర్ ఇచ్చి చూడండి. అయితే ఇంకొక విషయం, మీరు ప్రోటీన్ ఇచ్చిన తర్వాత ఫుడ్ తో ఇంక్లూడ్ చేసి ఇవ్వద్దండి.
చక్కగా నైట్ ఏదో ఒక టైంలో ఫుడ్ అనేది రిప్లేస్మెంట్ చేసుకోమనండి. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారా, నైట్ భోజనం చేసి నైట్ 7 o'clock చక్కగా మజ్జిగలో ఒక స్పూన్ కలుపుకొని కొన్ని ఫ్రూట్స్ లేదంటే కొంత కర్రీ తీసుకొని నిద్రపోమని చెప్పండి. ఎక్సలెంట్ బాడీ తేలిగ్గా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతారు. మనం అనుకున్న ఏదైతే రిజల్ట్ ఉందో అన్ని రకాల రిజల్ట్ కూడా మనం అందులో తీసుకోవచ్చు. హార్ట్ డిసీజ్ నుంచి కాపాడుతుంది. హార్ట్ వీక్ గా ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. బోన్ హెల్త్ కి బాగా యూజ్ అవుతుంది. అంటే బ్యాక్ పెయిన్ ఇలాంటి బోన్ కి సంబంధించిన ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కి కూడా మన దగ్గర సొల్యూషన్ పెట్టొచ్చు. మోకాల నొప్పులు ఉన్న వారికి చాలా బాగా అద్భుతంగా యూజ్ అవుతుందండి. బ్లడ్ లోని కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్ ను కూడా కంట్రోల్ చేస్తుందండి. మోకాల నొప్పులకు కూడా యూజ్ అవుతుంది. మెయిన్ మహిళల్లో 30 years అబో ఎవరికైతే ఉన్నారో వాళ్ళు మంత్లీ పీరియడ్ అవుతా ఉంటారండి. మంత్లీ పీరియడ్ అయ్యే టైంలో ఎన్నో బ్లడ్ కౌంటింగ్ అనేది వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. మరి బ్లడ్ కౌంటింగ్ లాస్ అయ్యింది అంటే ఐరన్ డెఫిషియన్సీ అలాగే కాల్షియం డెఫిషియన్సీ. మీరు ఒక ప్రోటీన్ అనేది యూజ్ చేస్తే ఐరన్ కాల్షియం కూడా వాడవలసిన అవసరం లేదండి. అందులో పుష్కలంగా కాల్షియం ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఒక్కటి యూజ్ చేసుకుంటే నెలసరి అయ్యే మహిళలందరూ కూడా ఎటువంటి పరిస్థితులు వీక్ అవ్వకుండా చక్కగా స్ట్రాంగ్ గా ఉండడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ప్రోటీన్ వాడిన వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా కాల్షియం వాడవలసిన అవసరం లేదండి. ప్రోటీన్ లో కాల్షియం కూడా ఉంటుంది. సో ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ సెల్స్ తో ఫైట్ చేయగల కేపబిలిటీ ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ప్రోటీన్ కే ఉందండి. ప్రతి ఒక్కరి పర్సన్ లో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతా ఉంటాయండి. మరి క్యాన్సర్ కణాలతో ఫైట్ చేసే కేపబిలిటీ ఏదైనా ఉంది అంటే మన ప్రోటీన్ అండి. మన బాడీ ఎంటైర్ మన బాడీకి ఈవెన్ ఐస్ నుంచి కాళ్ళ వరకు ఎంటైర్ మన బాడీకి ప్రతి కణానికి ప్రతి నరానికి ప్రతి బోన్ కి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ కూడా ప్రతి రోజు అందిస్తుందండి. మనం రెగ్యులర్ గా మన యాక్టివిటీ మన వర్క్ అన్ని చేసుకోవడానికి ప్రోటీన్ అద్భుతంగా పనిచేస్తుంది. 20 years లోపు ఉన్న వాళ్ళకి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ మనం ఇవ్వచ్చు. అలాగే 20 years నుంచి 60 years ఉందా 70 years ఉందా ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకైనా సరే మీరు ప్రోటీన్ అనేది రెగ్యులర్ గా మనం తీసుకున్నట్టయితే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ అనేది మనం 100% తీసుకోవచ్చండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. వీక్నెస్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందండి. మీ ఫేస్ మీద రింకిల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మజిల్ అనేది టైట్ అవుతుంది కాబట్టి ప్రతి బోన్ కి మన ప్రోటీన్ వెళ్ళడం వల్ల మన బాడీలో ఉన్న పెయిన్స్ అది కూడా రాకుండా మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందండి ప్రోటీన్ పౌడర్. మరి ఇంతవరకు వాడిన వాళ్ళు ఉంటే వెల్ అండ్ గుడ్. వాడలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రోటీన్ పౌడర్ ఈ రోజే మీ పేరెంట్స్ కి సజెస్ట్ చేయండి. ఇంట్లో వాళ్ళకు ఒక గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేయండి. మీరు మీ పేరెంట్స్ కానీ ప్రోటీన్ అలవాటు చేసినట్టయితే మెడికల్ గా కూడా మనం బయటికి వెళ్ళే అవసరం ఉండదండి. ఓకే, నెక్స్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్క ప్రొడక్ట్ లో ఒక్కొక్క విటమిన్స్ ఉంటాయండి. ఈ రోజు ఒక్క విటమిన్ లోపం అయితే వాళ్ళకి ఏదో రకమైన హెల్త్ ఇష్యూ వస్తుంది. మరి ఇన్ని రకాల మల్టీ విటమిన్స్ మన దగ్గర ఉన్నాయి కదండి. ప్రతి ఒక్కొక్క ప్రొడక్ట్ లో ఒక్కొక్క విటమిన్స్ ఉంది. ప్రతి ప్రొడక్ట్ ఓపెన్ చేయండి. ప్రతి ప్రొడక్ట్ మీ బాడీకి అనేది యూజ్ చేయండి. మన బాడీ కూడా జస్ట్ ఒక ఇంజిన్ అండి. అంటే చూడండి, ఇప్పుడు కారు తీసుకున్నాము, ఆ కారు ఇంజిన్ గానీ ఇప్పుడు ఆ కారులో పార్ట్స్ గానీ ఎన్ని రోజులు పనిచేస్తాయండి? ప్రతికి సర్వీస్ ఇవ్వాలి. ఒక 10 లక్షల కారుకే మనం సర్వీసింగ్ చేస్తున్నాం. ఎప్పుడు సర్వీసింగ్ చేస్తున్నాము? మంత్లీ వన్స్ జనరల్ సర్వీస్ చేస్తున్నాము. ఇయర్లీ వన్స్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. అందులో ఇంక వేరే వేరే ఆయిల్ చేంజ్ చేయాలి. ప్రతి ఐటమ్ కి బ్రేక్స్ చెక్ చేసే అన్నిటికీ కూడా మనం సర్వీసింగ్ చేస్తున్నాం. మరి మన దగ్గర 1 లక్ష రూపాయలు పెట్టిన వెహికల్, ఆ వెహికల్ కి కూడా మంత్లీ వన్స్ సర్వీస్ చేస్తున్నాం. 6 months ఒకసారి సర్వీస్ చేస్తున్నాం. 1 year ఒకసారి సర్వీస్ చేస్తున్నాం. ఎందుకంటే బైక్ అనేది నడవాలి, మనం దాని మీద జర్నీ చేస్తున్నాం. అలాగే మన దగ్గర ఉన్న చిన్నపాటి మొబైల్ మహా అయితే ఒక 20-30,000 పెట్టి కొంటున్నాం. డైలీ ఛార్జింగ్ పెడుతున్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే సెల్ పాయింట్ కి తీసుకెళ్తున్నాం, దానికి కూడా సర్వీస్ చేస్తున్నాం. కానీ ఈ రోజు ఒక కిడ్నీ పాడైందంటే మీరు ఇస్తారా? ఒక లివర్ పాడైందంటే మీరు ఇస్తారా? ఒక హార్ట్ మనం ఎవరికైనా ఇవ్వగలమా? మన బాడీలో ఒక ఆర్గానిక్ పక్క వాళ్ళకి ఇవ్వగలమా? కొన్ని కోట్ల ప్రాపర్టీ ఉన్న ఆర్గన్స్ ఈ రోజు దానికి ఏదండి సర్వీసింగ్? దానికి ఏది జనరల్ సర్వీసింగ్, ఏది నార్మల్ సర్వీసింగ్, ఏది ఇయర్లీ ఉన్న సర్వీసింగ్ ఏంది? ఎలా ఉంటే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటున్నాం. అయితే వాటర్ తాగుతాం, అయితే వాటర్ తాగం. బాగుంటే తాగుతాం, బాగపోతే తాగం. ఇలా చూసుకుంటూ మన బాడీని ఎలా పడితే అలాగా భగవంతుడు ఫ్రీగా ఇచ్చాడని చెప్పి ఎలా పడితే అలా వాడుతున్నాం. దీనికి కూడా సర్వీసింగ్ ఉండాలి. ప్రతిరోజు మనం న్యూట్రిషన్ చెయ్యాలి.
7 తర్వాత మనం ఫుడ్ తీసుకోకూడదు. 3 to 4 లీటర్ అద్భుతమైన వాటర్, ఫిల్టర్ వాటర్ లో చక్కగా CMD ఇంక్లూడ్ చేసుకొని మినరల్స్ ఉన్న వాటర్ తీసుకోండి. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండండి, సంతోషంగా ఉండండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటూ చక్కగా మన గోల్ పెట్టుకున్న దానికి ఫైట్ చేస్తూ మంచి వర్క్ చేస్తూ మన బాడీని మన ఇంజన్ ని చక్కగా మనం చూసుకున్నట్టయితే 80 ఏంటండి 90 ఇయర్స్ అయినా సరే మనం ఎప్పుడు కూడా హెల్దీగా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటామండి. సో మన బాడీకి కూడా సర్వీసింగ్ కావాలి, ప్రతిరోజు ప్రోటీన్ కావాలి, మల్టీవిటమిన్స్ కావాలి, ఐరన్ కావాలి, కాల్షియం కావాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కిల్ చేయడానికి ఈవెన్ ఒమేగా 3 కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ కూడా మన బాడీకి మనం వాడాల్సిందే. సో దాంతో పాటు 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోండి. నైట్ ఎర్లీగా పడుకోండి, మార్నింగ్ ఎర్లీగా లేవడానికి ట్రై చేయండి, వర్క్ చేయండి. వర్క్ తో పాటు మీ టైం సెన్స్ కూడా ఖచ్చితంగా పాటించండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు వచ్చిన కొన్ని కోట్లు ఎంజాయ్ చేస్తాం. ఫ్యూచర్ లో కొన్ని కోట్లు సంపాదించే మనం ఫారెన్ ట్రిప్స్ అవనివ్వండి, మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ అవనివ్వండి, మనం ఫ్యూచర్ లో ఎంజాయ్ చేస్తాం. ఓకే అండి, మరి ఈ రోజు అయితే ప్రోటీన్ కోసం తెలుసుకున్నాం. ఇంతవరకు ప్రోటీన్ వాడలేని వాళ్ళు ఈ రోజు నుంచి మన CNC ఆఫర్ 200 PVలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా యూజ్ చేయండి. 100% అయితే వాడండి. అలాగే చూసుకుంటే ప్రోటీన్ పౌడర్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు మరి టీనేజర్స్ మన దగ్గర ఆల్రెడీ వెస్టేజ్ లో జాయిన్ అవుతున్నారు. 20 ఇయర్స్ 25 ఇయర్స్ చాలా మంది ఇప్పుడు టీనేజర్స్ జాయిన్ అవుతున్నారు. మరి వాళ్ళకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కోసం ఏమైనా కొంచెం నాలెడ్జ్ ఉందా అంటే అసలు వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, అసలు మనం ఎలాంటి ఇండస్ట్రీలో ఈ రోజు ఉన్నాము అనేది ఒక్కసారి ఒక 2 minutes అనేది మనం తెలుసుకుందామండి. అసలు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్ర అంటే ఏంటి, అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, అసలు డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్స్ మనకి ఎలా ఇంక్లూడ్ అవుతున్నాయి అనేది ఒకసారి చూద్దామండి. 20 ఇయర్స్ నుంచి 25,000 రూపాయలు, 20 నుండి 25,000 రూపాయలు ఉద్యోగం సంపాదించడానికి ఈవెన్ LKG నుంచి PG వరకు ఎన్నో క్లాసులు, ఎన్నో ఎగ్జామ్స్, ఎన్నో ట్యూషన్స్ అటెండ్ అయ్యి ఉద్యోగానికి రెడీ అవుతున్నాం ఎవరైనా సరే. కానీ ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా, ఇన్వెస్ట్మెంట్ లేకుండా లక్షలు సంపాదించే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే ఓన్లీ వన్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే ది బెస్ట్ ఇండస్ట్రీ అని మనం చెప్పుకోవచ్చు. ది బెస్ట్ కంపెనీలో ఒక ఇండియన్ కంపెనీ ఏదైనా ఉంది అంటే అది మెయిన్ మన గ్రేట్ కంపెనీ, మన వెస్టీస్ కంపెనీ. మరి 24 సెంచరీలో 24th సెంచరీలో ఒక బూమ్ క్రియేట్ చేయబోతుందండి. మరి కేవలం డైరెక్ట్ మార్కెటింగ్ అని 24th సెంచరీలో ప్రతి ఒక్కరికి సొంత వ్యాపారం ఉండాలని, ఆ వ్యాపారంలో ఎటువంటి పెట్టుబడి లేకుండా అభివృద్ధి చేస్తూ దేశ ఆర్థిక భద్రతకు రక్షణగా నిలబడాలంటే కేవలం డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ వల్ల మాత్రమే అవుతుందని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి ఒక గైడ్ లైన్స్ ఉండాలని దాన్ని పార్లమెంట్ లో పెట్టి పాస్ చేయించి డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి త్వరలో ఒక చట్టాన్ని తీసుకురాబోతున్న ధీరుడు ఈజ్ ననర్దన్ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. హ్యాట్సప్ చెప్పాలండి మోడీ గారికి. ఎందుకంటే ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ ఒక చట్టం వచ్చింది అంటే అది తీసుకొచ్చింది ఎవరో కాదండి, మన నరేంద్ర మోడీ గారు. 2016 లో మనకి లీగల్ అథారిటీ వచ్చింది. ఓకేనండి, డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ మీకు ఎప్పటికీ కూడా ఆయనకి రుణపడే ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు ఒక బంగారు భవిష్యత్తు పిల్లలందరికీ కూడా, యూత్ అందరికీ కూడా మీకు రాబోయే రోజుల్లో జాబ్ లేదు, ఎలాంటి జాబ్స్ లేవు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన డెసిషన్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి చాటి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన నరేంద్ర మోడీ గారే. సో ఎస్ ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం మొట్టమొదటిసారిగా స్థాపించిన కంపెనీలో ముందుగా జాయిన్ అయ్యి కంపెనీ ప్రొడక్ట్ ఈవెన్ పర్ఫ్యూమ్ మెయిన్ ఒక లేడీ స్టార్ట్ చేసిందండి కంపెనీ ప్రొడక్ట్, ఒక పర్ఫ్యూమ్ డోర్ టు డోర్ తిరుగుతూ అమ్ముతూ అసలు నెట్వర్క్ మార్కెటింగ్ ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పేసి మార్కెట్ కి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఒక మహిళ అండి. ఒక మహిళ ద్వారా ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆవిడ ఎవరో తెలుసా ఫ్రెండ్స్? PFELB. ఆ కంపెనీ పేరేంటో తెలుసా? ఎవోనో. ఓకేనండి, దాదాపు 1886లో ఆ కంపెనీ స్టార్ట్ అయ్యిందండి. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక మహిళ స్టార్ట్ చేసింది. మరి ఆ మహిళ నేమ్ అయితే మీకు ఇక్కడ ఇలాగే మెన్షన్ చేసిందండి, PFELB ఆ మహిళ పేరు. సో అది ఫుల్ వర్డ్స్ ఉంటది, మనకైతే మరి ఐడియా లేదు. మరి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ చేసిన మహిళ ఆవిడేనండి, కంపెనీ పేరు ఎవన్. సో మరో మహిళ 1963లో మొరోకి యాష్ డైరెక్ట్ మార్కెటింగ్ పై ఉన్న ఇష్టముతో తను దాచుకున్న డబ్బు ఇక్కడ కొంచెం అప్పు తీసుకుని వచ్చేసి నెట్వర్క్ మార్కెటింగ్ మొరోకి అని పేరుతో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఎంతో మందికి మహిళలకి ఇన్స్పిరేషన్ గా నిలబడడం కాకుండా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ గెలుచుకున్నారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో
ఆడవాళ్లకు బాగా అచ్చొచ్చిందని అన్నమాట. ది పవర్ ఆఫ్ విమెన్. ప్రపంచ వ్యాప్తంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు 55% ఎక్కువగా ఈ రోజు సక్సెస్ అవుతున్నారు డైరెక్ట్ సెల్లింగ్ లో అండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిన కంపెనీ కాదండి. సో 1986లో ఒక మహిళతో స్టార్ట్ చేసబడింది. అంతకు ముందు 1963లో ఒక మహిళ తను ఓన్ గా స్టార్ట్ చేసి తను ఇచ్చిన ప్రొడక్ట్ తను స్టార్ట్ చేసి నెట్వర్క్ ని జనాల్ని కలిపి ఆ జనాలకు కూడా ప్రొడక్ట్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా ఇన్కమ్ స్టార్ట్ చేసి ఆల్రెడీ 1963లో స్టార్ట్ చేసిన ఒక మహిళ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దానికి లీగల్ అథారిటీ చట్టం ఇచ్చి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఎంకరేజ్ చేస్తున్నారండి. అలాంటి ఎంకరేజ్మెంట్ లో ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీ ఏదైనా ఉంది అంటే మన వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇంటర్నేషనల్ గా ఈ రోజు 12 కంట్రీస్ లో హలాల్ చేస్తున్న కంపెనీ అండి. బయట అదర్ కంట్రీలో ఎంత అద్భుతంగా బిజినెస్ అవుతుందో మీ అందరికీ తెలుసు. లాస్ట్ వీక్ నాకు దుబాయ్ లో ఒక ఐడి పడిందండి. ఈ రోజు దుబాయ్ లో కూడా మన బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పివి లక్ష్మి టీం ఈ రోజు దుబాయ్ లో కూడా స్టార్ట్ అయ్యిందంటే, దుబాయ్ మనం వెళ్లకుండా అక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఎంత గ్రేట్ఫుల్ విషయం అండి. మీరు ఎక్కడైనా ఉండొచ్చు కానీ మీ తాలూకా టీం ఆల్ ఓవర్ మీ అన్ని కంట్రీలో ఉంటే అక్కడి నుంచి మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ స్ట్రెంత్ అండి. చాలా మంది అనుకుంటారు మేడం ఇది చైన్ సిస్టమ్. గుర్తు పెట్టుకోండి, చైన్ అనుకోండి, నేను జాయిన్ అయ్యాను, నా కింద మీరు జాయిన్ అయ్యారు, మీ కింద మీరు జాయిన్ అయ్యారు. అదే చైన్ అయితే ఏమవుతుంది అంటే ఒక ఇద్దరు అక్కడ ఒక పర్సన్ చేయకపోతే ఆ చైన్ అక్కడితో కట్ అయిపోతుంది. దాన్ని చైన్ సిస్టమ్ అంటారు. దీని చైన్ సిస్టమ్ అన్నారండి. దీనికి చైన్ సిస్టమ్ అని పేరు పెట్టకండి. నా కింద ఉన్న వ్యక్తి చేయకపోయినా ఆ కింద ఉన్న వ్యక్తి చేయకపోయినా ఆ కింద ఉన్న వ్యక్తి ఎవరైనా చేసి క్రౌన్ డైరెక్టర్ అయితే వాళ్ళు డైరెక్ట్ గా నాకు అటాచ్ అయిపోతారు. ఏదో ఒక రోజు వీళ్ళిద్దరు కూడా యాక్టివ్ అయితే వీళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. తెగిపోయిన దాన్ని చైన్ సిస్టమ్ అంటారండి. ఎప్పుడు కూడా ఇంక్లూడ్ అయ్యి ఒక టీం వర్క్ చేసేదాన్ని చైన్ సిస్టమ్ అన్నారండి. అసలు వెస్టీజ్ అనేది చైన్ సిస్టమ్ అది కాదండి. మనం తీసుకునే ప్రొడక్ట్ 10 మందికి షేర్ చేస్తూ ఐడీలు వేయడం వల్ల వచ్చిన పాయింట్ల వల్ల మనకి ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని గ్రూప్ ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసి ఈ రోజు మనం ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాం. బాటా షోరూమ్ ప్రతి ఏరియాలో ఉంది. మరి బాటా షోరూమ్ ఓనర్ అక్కడ లేరే, కానీ బాటా షోరూమ్ ప్రతి ఏరియాలో పెట్టి అక్కడ నుంచి 2% అనేది ఇన్కమ్ అతను తీసుకుంటున్నారు. అది రాయల్టీ ఇన్కమ్. ఆయన లేరు కాబట్టి ఈ రోజు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఫ్యామిలీకి అక్కడ ఉన్నా లేకపోయినా ఆయన ఫ్యామిలీకి ఈ రోజు రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ రోజు ఒక నెట్వర్క్ అనేది నువ్వు ఎప్పుడైతే క్రియేట్ చేసావో నువ్వు ఉన్నా లేకపోయినా స్టోర్ లో ఉన్న మనిషి ఉన్నా లేకపోయినా నీకు 3 జనరేషన్ ఈ రోజు ఇన్కమ్ రాబోతుంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ స్ట్రెంత్ అండి. ఈ రోజు కోసం చేయట్లేదు, రేపటి బంగారు భవిష్యత్తు కోసం మనం చేస్తున్నాం. పిల్లలు ఎవరైనా డెసిషన్ తీసుకుంటే రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోండి. అలాంటి డెసిషన్ తీసుకొని ఈ రోజు షబ్బీర్ నెలకి 20 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. 28 ఇయర్స్ అండి. ఈ రోజు వెస్టీజ్ లో 40 లక్షలు, 20 లక్షలు, 9 లక్షలు ఇన్కమ్ తీసుకుని ఎంతో మంచి వృద్ధికి వచ్చిన లీడర్స్ బయట కంపెనీలు ఇంకా ఎక్స్ట్రాడినరీ గా ఉంటుందని ఓన్ కంపెనీలు పెట్టుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తిరిగి మన వెస్టీజే గ్రేట్ అని మన దగ్గరికి రావడం జరిగింది. మళ్ళీ మన దగ్గరికి వచ్చి జీరోతో మన వెస్టీజ్ స్టార్ట్ చేసి ఈ రోజు బిజినెస్ చేస్తున్నారు. 40 లక్షల రూపాయలు వచ్చిన వ్యక్తి బయటికి వెళ్ళిపోయి ఈ రోజు వచ్చి మళ్ళీ వెస్టీజ్ కి రిటర్న్ వచ్చి వెస్టీజ్ చేస్తున్నారు అంటే మన వెస్టీజ్ లో ఎంత దమ్ము ఉందో చెప్పండి. వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని ఫిట్ అవ్వాలనే ఆలోచన కాకుండా ఈ రోజు మీరు తీసుకునే రైట్ టైంలో రైట్ డెసిషన్ ఏదైనా ఉంది అంటే మీ పిల్లల కోసం ఒక బంగారు భవిష్యత్తు కోసం అండి. దాంతో పాటు మీరు ఎండింగ్ టైంలో ప్రశాంతంగా హెల్దీగా నవ్వుతూ హ్యాపీగా ఒకరి కింద చేయి చాపకుండా ఉండాలి అనే పరిస్థితి రావాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు వెస్టీజ్ చెయ్యాల్సిందే. ఆప్షన్ లేదండి. వెస్టీజ్ చేస్తే మాత్రమే మీ అకౌంట్ లో నెలకి 5 లక్షల రూపాయలు ప్లస్ పడుతుంది. 5 lakhs రూపీస్ పడితే మీరు మాట్లాడే పనేం లేదండి. మీ దగ్గర ఉన్న అమౌంట్ మాత్రమే మీ రిలేటివ్స్ తో, మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీతో మాట్లాడుతుంది. హ్యాపీగా లైఫ్ ఉండాలి అంటే ఈ రోజు ఖచ్చితంగా మనందరం ఇష్టపడి ఫీల్డ్కి వెళ్ళి వర్క్ చేయాల్సిందే. ఓకే అండి. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే నాకేం గిఫ్ట్ మీ నుంచి వద్దండి. ఒకటే, మనం పెట్టిన జూమ్ కి మీ టీం ని యాడ్ చేయండి. ఇంటికి వెళ్ళండి, జూమ్ యాప్ డౌన్లోడ్ చేయండి. జూమ్ కి వస్తేనే నేను సపోర్ట్ చేయగలను చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక నమ్మకాన్ని కల్పించండి. మాతో ఉంటే మీరు సక్సెస్ అవుతారని నమ్మకం కల్పించండి. జూమ్ కి అటెండ్ చేయించండి. మీరు ఎవరు ఫోన్ చేసినా ఫీల్డ్ కి రావడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఫీల్డ్ ఎక్కువ చేయండి, 1-to-1 చేయండి, హోమ్ మీటింగ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా 30,000 స్టార్ట్ అయ్యి ఎండింగ్ 1,00,000 రూపాయల వరకు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పివి లక్ష్మి అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీ మాటల్లో మ్యూట్ ఆన్ చేసుకుని ఒక 5గురు ఫీడ్బ్యాక్ తీసుకొని మనం క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే మేడం, వెరీ గుడ్ మార్నింగ్ అండి. మేడం నేను కూడా ప్రోటీన్ పౌడర్ వాడుతున్నాను మేడం. 20 days అవుతుందండి.
నాకు బాడీ వెరీ గుడ్ పెయిన్స్ మేడం. ఎక్కువగా వచ్చాయి మేడం. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి మేడం. మేడం, చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. నాకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండేది మేడం. నీరసం అనిపించేది ఎక్కువ. ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎప్పుడు పడుకుంటూ పోదామా అన్నట్టు అనిపించేది. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది మేడం. రిజల్ట్ మాత్రం సూపర్ నేను సూపర్ కూడా మేడం. ఇద్దరికి ఇవ్వడం జరిగింది. మేడం గుడ్ మార్నింగ్ అండి. మేడం ఒక్క నిమిషం మేడం, మాధురి గారు మాట్లాడుతున్నారు. చెప్పండి మేడం, మాధురి గారు కొంచెం ఫాస్ట్ గా 2 మెంబర్స్ మాట్లాడాలి మీరు. నేను ఇవ్వడం జరిగింది మేడం. ఓకే, వెరీ గుడ్. వాళ్ళు కూడా రిజల్ట్ చెప్తారు మేడం. నేను వాడిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది మేడం. వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా అడుగుతున్నాను మేడం ఎలా ఉంది ఏంటి అనేది. వాడుతున్నాము అనేసి చెప్పారు మేడం. 1 వీక్ అవుతుంది వాళ్ళిద్దరికి సజెస్ట్ చేసి. రిజల్ట్ అయితే Yes, మాత్రం ప్రోటీన్ పౌడర్ చాలా బాగుంది మేడం. కాల్షియం, ప్రోటీన్ పౌడర్, ఐరన్, పులికి ఇవన్నీ కూడా మనం బాగా యూజ్ చేయడం వల్ల లేడీస్ కి మాత్రం చాలా స్ట్రెంగ్త్ పెంచుతుంది మేడం బాడీలో. వెరీ గుడ్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ వన్ చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ప్రోటీన్ పౌడర్. వెరీ గుడ్ మార్నింగ్ మా, వెరీ గుడ్ మార్నింగ్, చెప్పండి. మా పిల్లలకి వాడుతున్నాను మేడం. ప్రోటీన్ పౌడర్ చాలా బాగుంది మేడం. ఎనర్జీగా ఇన్నాళ్ళు స్కూల్కి వెళ్ళి వస్తే టైర్డ్ అయిపోయేది మేడం పాప. ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా బాగుంది మేడం. ఓకే, మీరు ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడుతున్నారా మేడం? ఏంటి మేడం? ప్రోటీన్ పౌడర్ లో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఇన్విగో మీరు వాడుతున్నారు, వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ కూడా తెచ్చుకోండి మీకు మీ హస్బెండ్ కి. ఆ ఓకే మేడం, తప్పకుండా. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం మేడం. మేడం గుడ్ మార్నింగ్ అమ్మా. మేడం మేడం చెప్పండి. మా స్టాఫ్ కొలీగ్ ఒక ఆమెకి 56 సంవత్సరాలండి మేడము. అయితే ఆవిడకి బాగా ముడుకుల నొప్పులు బయటవేవో వాడుతుంది ఆవిడ. నాకు రీసెంట్ గానే మన ట్రాన్స్ఫర్ లో మా దగ్గరకు వచ్చింది మేడము. అయితే ఆవిడకి దీని గురించి మాట్లాడాను. మరి వీటితో పాటు మరి ప్రోటీన్ కూడా ఇవ్వాలా? నేను గ్లూకోజమైన్, కొలాజిన్, కాల్షియం, ప్రోటీన్ ఇవ్వండి మేడం. ప్రోటీన్ మొత్తం బాడీ అంతటికి పనిచేస్తుంది మేడం. వెస్టేజ్ ప్రోటీన్ మేడము, మామూలు ప్రోటీన్ అన్న. వెస్టీజ్ ప్రోటీన్ ఎప్పుడైనా పెద్దవాళ్ళకి వెస్టీజ్ ప్రోటీన్ ఇవ్వాలి మేడం. ఓకే మేడం. అయితే అప్పుడు మనం కాల్షియం ఆపియాలా మేడం? ఈ రోజు మీరు సెక్షన్ చెప్పిన కాల్షియం సెక్షన్ ప్రకారం. ఆపేయండి, కాల్షియం ఆపేసి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ ఇచ్చేయండి. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ మేడం. అయితే నేను కూడా వాడతాను మేడం అయితే ఈ రోజు నుండి. వెరీ నాకైతే గుడ్, ఇప్పుడు వాడండి ప్రజెంట్ మేడం. బాగా ఉన్నాను. కాల్షియం ఒకటే వాడుకుంటున్నాను చాలు అనుకుని ఆగిపోయాను మేడం. అయితే ప్రోటీన్ ఇప్పుడు వాడండి. మా బాబుకి కొంచెం తలలోను కొంచెం ఏదో నాకైతే సోరియాసిస్ లా సిమ్టమ్స్ నాకు కనబడుతుంది. హెయిర్ నెయిల్ మేడం స్కిన్ పెట్టాను మేడం. పెట్టండి. దానికోసం మళ్ళీ వేరే క్లాస్ తీసుకుందాం. ఈ రోజు ప్రోటీన్ కోసం అయిపోయిన తర్వాత మళ్ళీ దానికి వేరేగా నేను చెప్తాను. ఇప్పుడు ఓకే ఆల్రెడీ మేడం. వీడియోలు ఒకటి పెడుతున్నాను. ఆ వీడియోలు మీరు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఓకే మేడం, అంటే ఓకే మేడం. కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ అది ఇది. ఓకే ఓకేనా? మేడం. విన్నాను వీడియోస్ విన్నాను. అందుకే హెయిర్ నెయిల్ ఎస్ స్కిన్ మేడం. వాడిస్తున్నాను మేడం. ఓకే దాంతో మేడం, తప్పకుండా. పాటు ప్రోటీన్ కూడా వాడించారనమాట అయితే ఎస్ బాబుకి. మేడం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నిజంగా థ్యాంక్ ఈ యూ మేడం. ఇంకా నాకు బాగా ఇంకా ఫుల్ ఎనర్జీ వచ్చింది. కారణం ఏంటంటే ఖచ్చితంగా మా అన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రోటీన్ పౌడర్ కూడా పట్టుకెళ్ళిస్తే, నేను పట్టుకెళ్ళి ఇచ్చానంటే ఎవరు కాదనకన్నా మనీ వెంటనే ఇచ్చేస్తారు మేడం. కానీ వాళ్ళకి ఇంకా సూపర్ మేడం. అర్థమయ్యేలా ఈ రోజు చెప్పగలను నేను. ఓకే అమ్మా, ఎస్ థ్యాంక్ యూ మేడం. అమ్మా. ఎక్సలెంట్ గా బాగా చెప్పారు మేడం నిజంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. డీలర్స్, ఇంకొక చిన్న విషయం అండి. మీరందరూ నాకు ఏ విషయం చెప్పండి. ఈ రోజు యాక్చువల్ గా మన మీటింగ్ ఉంది బుధవారం, మీ అందరికీ తెలుసు. కానీ మరి నాకైతే ఫ్రీయే, నాకైతే వర్క్ అయితే ఏం లేదు. కానీ మరి రోడ్డు అంతా ఆఫ్ చేస్తారు. ఈరోజు గిరి ప్రదర్శన కూడా అంటున్నారు. మరి మీటింగ్ అయ్యేసరికి మనకి 6, 7 అవుతుంది. నేను రావడం ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మరి ఏం చేద్దామా అనేది మీరు చెప్తే, దాన్ని బట్టి మీరు ఏం చెప్తే లీడర్స్ అందరూ అది ఫాలో అవుదామండి. నేనైతే ఫ్రీగానే ఉన్నాను. బట్ వెళ్ళేది రావడానికి కుదరదేమో అనిపిస్తుంది. దాన్ని బట్టి మీరు అందరూ మెసేజ్ పెట్టినా ఏం చేసినా చెప్పినా మనం మీటింగ్ పెట్టాలా వద్దా అని ఆలోచిద్దాం. ఎందుకంటే మళ్ళీ మీటింగ్ పెట్టకపోతే మనకు కొంతమందికి బిల్స్ అనేది ఈ రోజే చేసుకుందాం అని అనుకుంటారు. సో అలాగే బిజినెస్ ప్లాన్స్ కావాలి. దాన్ని బట్టి మీరు ఏం చెప్తే ఫాలో అవుతాను లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఫీడ్బ్యాక్ ఇవ్వండి లీడర్స్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం చెప్పండి, భవానీ గారు మాట్లాడతారు తర్వాత. గుడ్ మార్నింగ్ మేడం. అయితే గుడ్ మార్నింగ్ ప్రోటీన్ మేడం. పౌడర్ గురించి మీరు చెప్పారు. అన్నీ తెలిసినా గానీ నేను కొన్ని అయితే ఫాలో చేయను. ప్రోటీన్ మా పాప కోసమని తీసుకున్నాను నేను. నేను కూడా తీసుకున్నాను. అంటే నేను రెగ్యులర్‌గా అంటే యూజ్ చేయలేదు. అప్పుడప్పుడు అలా తాగుతా ఉండేదాన్ని. ఈరోజు మీటింగ్ అయిన తర్వాత కంపల్సరీ తీసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను.
మా పాప అయితే హాస్టల్లో నాకు ఆ మిల్క్ బాగోవమ్మా అని చెప్పి దగ్గర పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇచ్చేసింది. ప్రోటీన్ అయితే నా దగ్గర 2 డబ్బాలు ఉన్నాయి. కాకపోతే నేను రెగ్యులర్ గా యూజ్ చేయట్లేదు. ఈ రోజు నుంచి మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇంకొకటి సూపర్ ప్రోటీన్ మేడం. వల్ల యూజ్ ఎలా అయిందన్నది ఒక ఆవిడది రిజల్ట్ చెప్తాను మేడం. అయితే ఒక పెద్ద ఆవిడ 55+ ఉంటాయి. ఆవిడకి యూరిన్ ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్నదంట. దానికి చాలా మెడిసిన్ వాడుతున్నారు. హైదరాబాద్ లో ఎక్కడెక్కడో ట్రీట్మెంట్లు తీసుకున్నారు కానీ తనకైతే అది ప్రాబ్లం తగ్గట్లేదు. ఒళ్ళంతా వేడంట. ఏది తీసుకున్నా వేడి చేసేస్తదంట. అలాంటి ఆవిడకి నేను కొంచెం డైజెషన్ కూడా లేదు. అలోవెరా ఇచ్చినా, ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చినా ఏది కూడా ఒక్కరోజు వేసుకుని బాబోయ్ నా వల్ల కాదు నాకు యూరిన్ కూడా రావట్లేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ నేను కాకుండా ఇంకొక ఎవరో లీడరు ప్రోటీన్ పౌడర్ ఇచ్చారంటండి. ప్రోటీన్ పౌడర్ ఇస్తే అదైతే వేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ డ్రింక్ ఒకటి ప్రోటీన్ పౌడర్ ఒకటి ఆవిడకి పడుతుంది. ఇంకేమీ పడట్లేదు క్యాప్సిల్స్. అయితే ఆ 2 మాత్రం కంటిన్యూ చేస్తుంది. ఆవిడకి ఆ 2 వాడితేనే బాగుంటుందంట మేడం. ఇంకెప్పుడు ప్రతి నెల ఆళ్ళు ఈ ప్రోటీన్ పౌడర్, ఫ్రెష్ అప్ డ్రింక్ ఈ 2 తీసుకుంటారు మేడం. ప్రోటీన్ పౌడర్‌లో అంటే ఎన్ని రకాలుగా అయినా ఉపయోగపడుతుందన్నారు కదా! అది నాకు ఇప్పుడు అనిపించింది. ఏంటి ఏది తీసుకున్నా ఆవిడకి ఇబ్బంది కలుగుతున్నది ప్రోటీన్ పౌడర్‌కి మాత్రమే బావుంటుంది అంటున్నారు ఏంటనంటే ఇప్పుడు నాకు అర్థమైంది. ఇన్ని రకాలుగా పనిచేస్తుందని. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్రోటీన్ ఈ గుడ్ రోజు నుంచి మార్నింగ్ మేడం. వాడతాము అన్న వాళ్ళు నాకు చాలా హ్యాపీ అండి. ప్రతి ప్రొడక్ట్ మన వెస్టీజ్ లో వాడాలి. పీవీస్ వచ్చేవి ఇంకా మంచిగా వాడాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మేడం మార్నింగ్. ఒక వెరీ చిన్న గుడ్ మాట. మార్నింగ్ మేడం. మేడం చెప్పండి అంటే చెప్పండి నిన్న మేడం. మీరు చెప్పారు కదా అందరిని జూమ్‌కి అటెండ్ చేయించండి అని. అయితే నేనైతే రెగ్యులర్ గా నాతో పాటు ఇద్దరు యాడ్ అవుతున్నారు ప్రతిరోజు. నేను ఇంకా అయితే యాడ్ చేయలేదు కానీ మీ మాటల పవర్ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ బాగా పనిచేసింది. 60 దగ్గరలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు 85+ వచ్చారనుకుంటా ఈ రోజు. మంచి 90 బాగా వచ్చారు పనిచేసింది మేడం. మేడం. 500కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. 300 ఉంది మేడం. 300 ఖచ్చితంగా రీచ్ అయిపోతాం. ఈ జూమ్ కి వచ్చే వాళ్ళు ప్రతిరోజు ఒక్కొక్క ప్రొడక్ట్ కోసం నేర్చుకోవాలి. నేను కూడా సొంతగా పెంచుతాను లీడర్ గా మేడం. తయారవ్వాలి. ఎస్ మేడం. సొంతగా లీడర్ గా తయారవ్వాలని ఒక ఆలోచన తప్పకుండా చేద్దాం మేడం. ప్రతి ఒక్కరికి ఎస్ మంచి మేడం. ఇన్కమ్ మీ జూమ్ వల్ల ఇద్దరు కొంచెం బాగా ఇన్స్పైర్ అయ్యి ప్రతిరోజు నేను ఇంకా వాళ్ళని లేపడం అనేసి మీరు నన్ను లేపండి అని చెప్పాను. ఈ రోజైతే మా లక్ష్మి నన్ను ఫోన్ చేసి లేపింది. ఆల్రెడీ నేను మెలుగుగానే ఉన్నాను. తను నన్ను లేపింది అనమాట. వెరీ గుడ్ మేడం. సూపర్ సూపర్ you, మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. భవానీ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. రేపు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు అయితే ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు మేడం. ఏంటంటే మమ్మల్ని కాపాడింది మా నాన్నగారిని బ్రతికించింది కూడా ప్రోటీన్ పౌడర్ మేడం. ఇప్పుడు ఆయన ఫుడ్ Yes, ma'am. తీసుకోకపోవడం కారణంగా ఒక్క ప్రోటీన్ పౌడర్ రోజుకి మార్నింగ్ ఇస్తున్నాను మేడం. ఆ ప్రోటీన్ పౌడర్ ఒకసారి ఇస్తే ఆయన ఆ డే అంతా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటున్నారు మేడం. మన న్యూట్రిషన్ అన్ని వేసినా సరే ప్రోటీన్ ఇస్తే తనకి ఇంకా ఆకలి లేదు, సరిపోతుంది madam. మొత్తం. ఆయనకి మొత్తం ప్రోటీన్ అంతా సరిపోతుంది మేడం. నేను ఏదైనా వర్క్ కి వెళ్ళినప్పుడు కూడా నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ఒక స్పూన్ మార్నింగ్ తాగుతున్నారు కదా, ఒక అర స్పూన్ మళ్ళీ కొంచెం ఏ జ్యూస్ లోనే ఎందులోనే మిక్స్ చేసి ఇచ్చేస్తే మళ్ళీ నేను వచ్చే వరకు కూడా ఆయనకి ఆకలి లేదు, ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది. నాకు నీరసంగా లేదమ్మా, బాగుంది అంటున్నాను నేను వచ్చిన తర్వాత. మేడం Super, madam. ప్రోటీన్ పౌడర్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. నేను కూడా వర్క్ లోని నేను ఫుడ్ తీసుకోవడానికి టైం సరిపోదు మేడం. అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మార్నింగే నేను కూడా కొంచెం ఒక స్పూన్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే ఆ డే అంతా నాకు ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంది, పెయిన్స్ కూడా లేవు మేడం. ఏంటంటే మన ప్రోటీన్ పౌడర్ తో మన ఫ్రెష్ అప్ కూడా చెప్పాలి మేడం ప్రతి ఒక్కరు. ఇప్పుడు ఆ మేడం చెప్పారు కదా, ప్రోటీన్ పౌడర్ తో madam. పాటు మన ఫ్రెష్ అప్ కూడా ఇస్తే ఏంటవుతుందంటే మన ఫ్రూట్స్ లో ఎంత ఎనర్జీ అయితే తీసుకుంటున్నామో మన ఫ్రెష్ అప్ లో కూడా ఫ్రూట్స్ తీసుకున్నంత ఎనర్జీ ఉంటుంది మేడం. అసలు ఒక్కసారి మన ఇది అలవాటు పడిన వాళ్ళు అసలు వదిలిపెట్టట్లేదు మేడం. మళ్ళీ ఎప్పుడు తెస్తావు నువ్వు అది మాకు ఆ ఫ్రెష్ అప్ అని అడుగుతున్నారు మేడం నన్ను అయితే. సూపర్ మేడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు ఎక్సలెంట్ సెక్షన్ ఇచ్చారు మేడం. మాకు ప్రోటీన్ కోసం ఏమైతే తెలుసుకోవాలో మొత్తం అంతా ప్రొడక్ట్ నాలెడ్జ్ అంతా ఈ రోజు మేము నేర్చుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ప్రోటీన్ పౌడర్ గురించి ఎంత ఇది ఉంటదని నాకు తెలియదు మేడం. నేను పిల్లలకు కూడా చాలా మందికి ఇచ్చాను. ఇస్తే చాలా మంది నాకు స్పీడ్ బ్రేక్ మాత్రం బాగా ఇచ్చారండి.
ఆ కానీ నేను ఎస్ మేడం. వాడుతున్నాను ఒక నెల నుంచి ప్రోటీన్ పౌడర్ షేక్ చెప్పండి మేడం. రెండు కలుపుకొని తాగుతాను నేను ఉదయం సాయంకాలం కూడా. ఇది తాగిన దగ్గర నుంచి నాకు కూడా కొంచెం ఎనర్జీ అది బాగా వచ్చిందమ్మా. ఎస్ అమ్మా. ఆకలి అనేది పెద్దగా ఇది అనిపించట్లేదు, కానీ నీరసం కూడా అస్సలు లేదు. ఎంత తిరిగినా సరే నా ఫేస్ లో నీరసం అనేది కనిపించట్లేదు. ఈ ప్రోటీన్ పౌడర్ అంటే ఇంతలాగా Yes, అమ్మా. ఉంటదని ఇప్పుడే తెలుస్తుందమ్మా. మా అబ్బాయికి అయితే దగ్గర దగ్గర 3 నెలలు పట్టి ఇస్తున్నాను. నేను కూడా తీసుకుంటున్నానంటే ఇంత ప్రోటీన్ ఉంటది, ఇంత హ్యాపీగా ఉంటదని నాకు తెలీదు. కానీ నేను మాత్రం అదృష్టవంతురాలిని. నేను తాగుతున్నానంటే అది గర్వంగా చెప్పుకోవడానికి మీకు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానమ్మా. చాలా మందికి ఇచ్చాను నేను ప్రోటీన్, చిన్నపిల్లలకే కాదు పెద్దోళ్ళకి కూడా ఇచ్చాను. ఇంచుమించు 100 మంది వరకే ఇచ్చానమ్మా ఎస్ అమ్మా. ప్రోటీన్ పౌడర్ మాత్రం. పిల్లలకి, సూపర్. పెద్దోళ్ళకి మాత్రం 2 పిల్లలకి. ముగ్గురికి ఇచ్చారు అంతే. పిల్లలకి వెరీ గుడ్. ఇచ్చాను. కానీ చాలా మంది కొంచెం బాగా తింటున్నాడు, బాగా ఎనర్జీగా ఉంటున్నాడు, చక్కగా ఆడుకుంటున్నాడు, నవ్వుతూ ఉంటున్నాడు అని చెప్తున్నారమ్మ. ఈ ప్రోటీన్ పౌడర్ లోని ఒక అబ్బాయికి ఒక 3 నెలల క్రితం ఇచ్చాను. అస్సలు పడుకొని అంటే మంచం మీద అలాగ ఉంటాడు. ఆ అబ్బాయికి మధ్యలో వచ్చిందమ్మా ఒక 5 సంవత్సరాలు. ఇంకా నడక అది ఏమీ లేదు. ఆ అబ్బాయికి ఫస్ట్ లో అయితే నమ్మలేదు, కానీ ఈ రోజు నాకు 1 నెల తీసుకొని ఎవరో ఏదో చెప్పారని ఆపేశారు. ఆపేసి మరి నా స్టేటస్లు అవి చూసి మళ్ళీ నన్ను పిలిచి తెప్పించుకుంటున్నారు అవి ఎస్ అమ్మా. ప్రోటీన్ పౌడర్ అమ్మ. కానీ ఈ ప్రోటీన్ పౌడర్లు ఎంత ఉన్నదని ఈ రోజు సూపర్. తెలిసింది. చాలా సంతోషం. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్స్ అమ్మా. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ మేడం వెరీ మచ్. చిన్నపిల్లలు ఏ వయసు నుండి లేడీస్ పట్టొచ్చు అందరూ మేడం చిన్నపిల్లల ప్రోటీన్ పౌడర్? చిన్నపిల్లల ప్రోటీన్ పౌడర్ 5 years నుంచి ఇవ్వాలమ్మా. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఇవ్వాలి మేడం. సారీ, ఇవ్వాలి 5 years ఇయర్స్. నుంచి మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఓకే మేడం. ఓకే గుడ్ మార్నింగ్ మేడం. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఒక్కసారి జెంట్స్ కూడా మనం అవకాశం ఇద్దాం అండి అప్పుడప్పుడు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. థ్యాంక్ యూ మేడం మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు. మీకే చాలా ఫస్ట్ మంది- అవకాశం ఉంటుంది సార్ ఎప్పుడు. చెప్పండి. చాలా మంది మేము ప్రోటీన్ పౌడర్, ఎనుగో ప్రోటీన్ పౌడర్ మాకు ఇవ్వడం జరుగుతుందండి. చాలా మంది ముసలి వాళ్ళకి ఏంటంటే మన ప్రోటీన్ పౌడర్ లోనే విటమిన్ తో పాటు అంటే ప్రోటీన్ తో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ B1, B12, B6, B12 ఇలాంటి విటమిన్స్ కూడా యాడ్ అవుతుంది మేడం. దీని వల్ల ఏమవుతుందంటే చాలా మందికి ముసలి వాళ్ళకి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతూ ఉంటది మేడం. ఎక్కువగా ఇస్తూ ఉంటాం మేము స్టార్టింగ్. ఇలా ఇవ్వడం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైనా వాళ్ళ బాడీకి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ బాడీ సఫర్ అవుతూ ఉంటది మేడం. అంటే తట్టుకోలేదు ఆ శక్తికి. ఇలాంటి ప్రోటీన్ పౌడర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నిరోధక శక్తి బాగా పెరిగి యాక్టివ్ గా ఉంటది మేడం. వాళ్ళకి చాలా మందికి ముసలి వాళ్ళకి నిద్రలోని తిమ్మిళ్ళు రావడం, తర్వాత చేతులు ముచ్చుకుపోవడం కూడా 100% క్లియర్ అవుతుంది మేడం ఈ ఇనుగో ప్రోటీన్ పౌడర్ లోనే. ఎందుకంటే Very good. ముసలి వాళ్ళు ఎక్కువగా ఫుడ్ తినరు మేడం. యాక్చువల్లీ వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ ఫుడ్ ఎక్కువ తినరు. వాటి వల్ల వాళ్ళకి విటమిన్ తో పాటు ప్రోటీన్ లోపం రావడం జరుగుతుంది. ఈ ఇనుగో ప్రోటీన్ పౌడర్ లోనే చాలా ఉంటాయి మేడం. కాల్షియం ఉంటది, ఐరన్ ఉంటది, మెగ్నీషియం ఉంటది, సోడియం ఉంటది, జింక్ ఉంటది, విటమిన్ ఏ, సి, డి, B1, B2, B6, అలాంటి ఐరన్ యాక్సిడ్ కూడా, ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటది మేడం ఇందులో. ఇది డైలీగా తీసుకోవడం వల్ల వాళ్ళకి నిరోధక శక్తి బాగా పెరిగి వాళ్ళ మోకాల నొప్పులు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మేడం ఇందులోనే. చాలా యాక్టివ్ గా Very ఉంటారు. సూపర్. ఎక్సలెంట్ గా చెప్పారు నాన్న. చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్. మరి మంచి డ్రీమ్ పెట్టుకోండి. మరి పవన్ మీరు కూడా 200 సెల్ఫ్ తీసుకోండి. మీ టీం నుంచి Okay, ఒక madam. ఇద్దరిని జూమ్ కి అటెండ్ చేయించాలి. కొత్త వాళ్ళని మీ టీం నుంచి ఒక ఇద్దరిని ఈ నెల మొత్తం తీసుకోండి, కానీ ఒక Thank you, ఇద్దరిని ma'am. కంటిన్యూగా అటెండ్ చేయించాలి. ఓకే ఓకేనా? మేడం. తప్పకుండా మేడం. ఓకే ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. అలాగే నెక్స్ట్ Thank వన్ you. లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను ఒకసారికి ఇచ్చాను వాళ్ళ అబ్బాయికి కొలెస్ట్రామ్ను అది ప్రోటీన్ పౌడర్ ఇచ్చాను. అయితే నేను ఒక వారం రోజుల తర్వాత ఫోన్ చేశాను, సార్ వాడుతున్నారా, బాబుకి ఎలా ఉంది, తాగుతున్నాడా అని అడిగితే సార్ అన్నారు, అమ్మ తాగట్లేదు, పక్కన పెట్టాను, అది కక్కేస్తున్నాడు, పాలలో వేసి ఇచ్చాను, కక్కేస్తున్నాడు అని అన్నారు మేడం. అప్పుడు నేను అన్నాను,
పాలులో ఇవ్వకండి, ఈసారి కొద్దిగా ఫుడ్ లో అన్నం తింటాడు కదా అందులో కొద్దిగా కలిపేసి ఇవ్వండి అని చెప్పాను మేడం. ఏ ఫుడ్ లో పౌడర్ ఇచ్చారు మీరు? ఏ పౌడర్ ఇచ్చారు వాళ్ళకి? అదే ప్రోటీన్ పౌడర్ మేడం, చాక్లెట్ ఫ్లేవర్ ఇచ్చాను మేడం. చాక్లెట్ ఇంగోవా ఫ్లేవర్ ఫుడ్. ఒక మాట. చాక్లెట్ ఫ్లేవర్ ఫుడ్ లో కలపకూడదు మేడం, అది ఓన్లీ పాలల్లో కలిపే మిశ్రమం మాత్రమే. ఓన్లీ వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ టేస్ట్ లెస్ ఉంటది, దానికి టేస్ట్ ఉండదు కాబట్టి చపాతీ పిండిలో అన్నంలో కలుపుకోవచ్చు. నేను ఇంతవరకు చెప్పింది వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ కోసం. పిల్లలకి ఇచ్చే ప్రోటీన్ పౌడర్ పాలల్లోనే కలపాలి. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ ఉంది కదా చిన్నది, అది మీకు చాక్లెట్ ఫ్లేవర్ వస్తది, అదే మేడం. ఇంకొకటి వెలినా ఫ్లేవర్ వస్తది. ఓన్లీ అది పాలల్లో కలిపేదే. రైస్ లో కలుపుతారు ఎందుకు? రైస్ లో కలిపితే స్వీట్ వస్తది కదా అన్నం. మరి అబ్బాయి తాగట్లేదంట మేడం, మరి వాటర్ లో కలిపి ఇవ్వమానండి, గోరువెచ్చని వాటర్ లో కలిపి ఇవ్వమానండి. వాటర్ ఇమ్మంటారా మేడం? మరి వాటర్ ఇవ్వమానండి. ఇప్పుడు గోరువెచ్చని వాటర్ లో కావాలంటే పౌడర్ కలిపి ఇవ్వమానండి, చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి. అలాగే పాలల్లో కలుపుకోవచ్చు తప్ప అది రైస్ లో కలుపుకునేది కాదు. రైస్ లో కలుపుకునేది ఓన్లీ పెద్దవాళ్ళ ప్రోటీన్ పౌడర్ మాత్రమే కలుపుకోవాలి. ఓకే మేడం, చెప్తాను ఫోన్ చేసి మేడం. అలాగే ఓకే చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ లీడర్స్. మరి వన్స్ అగైన్ అందరికి ఇంకెవరైనా మాట్లాడతారా అండి? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రాంబాబు మేడం, విజయ మేడం టీము. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. బాగున్నారా సార్? బాగున్నాం మేడం. చెప్పండి సార్. మన ప్రోటీన్ పౌడర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మేడం, అది బాగా చెప్పారు మేడం. నెక్స్ట్ ఇంకోటి అన్నారు కదా మేడం, క్యాన్సర్ కణాలను అభివృద్ధి చెందకుండా చేస్తుందని. ఇదైతే చాలా మందికి ఇప్పుడు మన ఇండియాలోనే చాలా క్యాపిటల్ అయిపోతుంది మేడం, క్యాన్సర్ కూడా ఇండియాకి క్యాపిటల్ అవుతుంది. దాన్ని అయితే బాగా అభివృద్ధి అదే దానికోసం అయితే మన ప్రొడక్ట్స్ అయితే చాలా ఉపయోగపడతాయి మేడం. ప్రతి ఒక్కరికి దాని గురించి అయితే బాగా చెప్పాలి మేడం. ప్రతి అగ్రికల్చర్ కాడి నుంచి కాస్మెటిక్స్ కాడి నుంచి ప్రతిది కూడా. ఈ క్యాన్సర్ బాగా హెవీగా అయిపోతుంది మేడం. నేను ఎందుకంటే గత 2 months నుంచి ఆ క్యాన్సర్ హాస్పిటల్లోనే ఉండటం జరిగింది. అది దీని గురించి మన ప్రొడక్ట్స్ అయితే చాలా ఉపయోగపడతాయి మేడం. వాటికి ప్రతిదీ క్యాన్సర్ కణాలని తగ్గించడానికి ఏ ప్రోడక్ట్ ఉపయోగపడుతుందో ఆ ప్రోడక్ట్ మాత్రం బాగా అందరికీ తెలిసేలా కూడా చెప్పాలి మేడం. తప్పకుండా సార్. మీరు కూడా యూజ్ చేయండి, మీ ఊర్లో అందరికి సజెస్ట్ చేయండి. మీ టీం ఒక ఇద్దరైనా ఈ మంత్ రావాలి అని పెట్టుకోండి రాంబాబు గారు. ఓకేనండి? ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం చెప్పండి. మా చుట్టాల్లో ఒక అబ్బాయికి ఫస్ట్ స్టేజ్ లో ఉన్నది బోన్ క్యాన్సర్ అని చెప్పి బాబా హాస్పిటల్లోనూ సర్జరీ జరిగింది మేడం. ఎస్ మేడం. 2 times సర్జరీ జరిగింది. ఇప్పుడు వాళ్ళేమో నాకు నిన్న అడిగారు మేడం, ఎలాగున్నది బాబుకి అని చెప్పేసాను. అయితే వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ఉంటాయి, నేను కనుగొని చెప్తానని చెప్పి అన్నానమ్మా. అయితే వాళ్ళకి మనం ఏమి సజెషన్ చెయ్యొచ్చు? అబ్బాయికి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్, ఫ్లాక్స్ ఆయిల్, అలాగే జ్ఞానోడర్మా సజెషన్ చేయండి మేడం. జ్ఞానోడర్మా, ఫ్లాక్స్ ఆయిల్, వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్, కర్కుమిన్ కూడా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు. కర్కుమిన్. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మేడం. లీడర్స్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి కూడా. మరి రేపు జూమ్ లో మళ్ళీ ఒక మంచి సెషన్ తో కలుద్దాం. ఈరోజు మనం చేయవలసిన పని, మన జూమ్ కి అట్లీస్ట్ ఒక ఇద్దరినైనా మీ టీం నుంచి ఒక్కొక్కరి నుంచి ఒక ఇద్దరినైనా యాడ్ చేయాలి. ఈ మంత్ అంతా కూడా మీ టీం నుంచి యాడ్ చేయండి. మీకు తెలుస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి పీవీ కూడా మీకు యాడ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు మంచి డ్రీమ్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెవరైనా మాట్లాడతారా అండి? లాస్ట్ వన్. ఓకే లీడర్స్, అయితే క్లోజ్ చేద్దామండి. మరి అందరూ మీట్ ఆన్ చేసుకుని క్లోజ్ చేద్దామంటే క్లోజ్ చేసేద్దాం. నా వాయిస్ వినిపిస్తుందండి? క్లోజ్ చేయండి. ఎక్సలెంట్ సలహా ఇచ్చారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అమ్మా, నిజంగా మెచ్చుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. అందరూ కూడా మా 200 PV కంప్లీట్ చేయండి టీమ్ వైజ్ గా. ఎవరెవరు ఎంతమంది చేశారో ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ మేడం.
అలాగే లేడీస్ మీటింగ్ కూడా ఎప్పుడు అనేది నేను మీకు రేపు అనౌన్స్ చేస్తానండి. సో ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి. చక్కగా మంచిగా మీరు 3000 పీవీతో హెచ్వై 10,000 రూపీస్ తీసుకోండి. డైలీ 2 ప్లానింగ్స్ వెళ్ళండి. ఖచ్చితంగా ప్లానింగ్స్ వెళ్ళండి. మంచి మంచి నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. జై హింద్ మేడం.